వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్. ఈరోజు మనం మినప వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ మా అమ్మ చెప్తున్నారు, శనగపప్పు తీసుకున్నారు, అందులో ఏమేమి కలిపారు అనేది. గ్రైండ్ చేసేది తీయలేదండి, అది మిస్ అయింది. 1 కేజీ పప్పుకి అని పచ్చిమిరపకాయలు, అల్లం, 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, అలాగే మరి గరుకుగా కాకుండా మీడియంలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వడియాలకి ఏర్పాటు చేస్తుంది మా అమ్మ. మొత్తం పైనంతా క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళా గాలి బాగా వేస్తుంది కదా, ఏమైనా చెత్త ఏమైనా ఉంటే అందులో పడుతుందేమో అని. మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట. ఇక వడియాల ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక్కడ మా అమ్మని అడుగుతున్నాను, ఎట్లా పెడతావో చెప్పమ్మా అని. ముందుగా ఒక క్లాత్ తీసుకొని తడిపి గట్టిగా పిండి ఆరేసుకొని ఇలా పరుచుకోవాలి, ముడతలు లేకుండా. ఆ సైడ్స్ గాలికి ఎగిరిపోకుండా బరువు పెట్టుకొని, అంటే కొంతమంది తిరగచ్చు కానీ చెప్తున్నాను, మా అమ్మ అట్లా చెప్తున్నారు కాబట్టి చేతికి తడి చేసుకొని అట్లా కొంచెము పిండి తీసుకొని మనకు సరిపడా సైజులో మ్యాక్సిమం చిన్నగానే పెట్టుకుంటారు ఈ వడియాలు. ఈ సైజులో పెడితే కర్రీకి కూడా ఉపయోగపడతాయి, అలాగే వేయించుకోవచ్చు కూడా, బాగుంటాయి మినప వడియాలు. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఆ సైజులో పెట్టాలని చెప్తున్నారు అమ్మ నాకు. అన్ని వరుసగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలి వడియాలు. మా అమ్మ స్పీడ్గా పెడుతున్నారు చాలా. నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. నేను కూడా చేస్తాను, పెడతాను, కాకపోతే వీడియో షూట్ చేస్తున్నాను కదా, అందుకని. ఇక్కడ పిండి మళ్ళా చూపించమని చెప్తున్నాను, దగ్గర చూపించమ్మా ఎట్లా ఉంది, ఎట్లా అది ఏ రకంగా గ్రైండ్ చేసుకోవాలి, ఏ రకంగా దాన్ని స్ట్రెచ్చర్ చూపించమని అడుగుతున్నాను. కొంచెం కొంచెం గరుగ్గా తీసుకోవాలి అని చెప్తున్నారు. చాలా స్పీడ్గా పెడుతున్నారు మా అమ్మ. మేము ఈ జూన్ నెలలోనే పట్టామన్నమాట. అంటే అంతకుముందు వరుసగా పట్టాము, కాకపోతే ఈ జూన్ నెలలో పట్టాము. అప్పుడు తీసిన వీడియో మాట ఇది, ఇప్పటిది కాదు. జూన్ నెల ఎంట్రన్స్లో మాట. అలాగే వడియాలు మొత్తం పూర్తి చేసుకుందామనే లోపే పైన కోతులు వచ్చాయండి, వాటిని మా అమ్మ తరుముతుంది. చెట్టు ఉంది కదా, చెట్టు మీదకి ఎక్కేస్తున్నాయి కోతులు చాలా. అంతలోకి మాకు పెట్ డాగ్ ఉంది, స్నూపీ దాని పేరు. మా అమ్మ అరుస్తున్నదరికి అది కూడా వచ్చేసింది మాట. దాన్ని చూపించలేదు, కానీ వీడియోలో ఉండొచ్చు మేబీ. పక్కన ఇక్కడ నేను కూడా పెడుతున్నాను అనమాట. ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను, ఫోన్ పట్టుకొని పెడుతున్నాను నేను కూడా. అంతకుముందు పట్టామండి, అది అక్కడున్న మచ్చలాగా ఉన్నాయి కదా, అంతకుముందు పెట్టింది ఇది. శుభ్రం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న క్లాత్ మాట. మా అమ్మ బాగా స్పీడ్గా పెడుతున్నారు, నేనేమో కొన్ని కొన్ని పెడుతున్నాను. మొత్తం నేను చెప్తున్నాను, అమ్మ నువ్వే పట్టేస్తావు కావచ్చు, నేను పెట్టే వరకు సగం వరకు నువ్వే పెడతావమ్మా అని చెప్తున్నాను ఇక్కడ. ఎండాకాలంలో ఏంటంటే ఈ వడియాలు పట్టుకొని కూరమిరపకాయలు కానీ అవన్నీ ఉన్నాయండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. పిండి వడియాలు కూడా పట్టాము, అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. మొత్తం ప్రాసెస్ మొత్తం ఇంతే.
ఇవి ఇందులోనే వేసుకోవచ్చండి. కూర కూర వండుకోవచ్చు. బాగుంటుంది పులుసుల్లో కానీ మామూలుగా ఎగురు కూరలో కానీ ఇందులోనే కలిపి కూడా పెట్టుకోవచ్చు. ములక్కాయలు ఏదైనా ఎగ్ పులుసు చేసుకున్నప్పుడు అందులో కూడా వేసుకోవచ్చు. వేగించుకొని వేసుకోవచ్చు. ముందు ఆ రెసిపీస్ కూడా మన వీడియోలో ఉంటాయి, చూడండి చక్కగా. అలాగే లెంత్ అయిందని నేను వీడియోస్ మొత్తం తీసేసాను. అయిపోయింది. లాస్ట్ వచ్చే వరకు మా అమ్మ పెడుతున్నారు. ఇంకా పెడుతూనే ఉంది. నేను ఇంకా క్లీన్ చేసుకొని వీడియోలు మొత్తం షూట్ చేస్తున్నానమాట. అదే సారీ వడియాలను షూట్ చేస్తున్నాను. ఒక కేజీ వడియాలు ఇంతవరకు అయిందన్నమాట. ఒక కేజీ పప్పు కేజీ పప్పు ఎన్ని వడియాలైనాయి. తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి మినప వడియాలు. ఒకసారి తింటే వదిలిపెట్టరు అన్నమాట. అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ముందు పెట్టడానికి నాకు హెల్ప్ అవుతాయి. ఇంకా వడియాలు పెట్టడం అయిపోయింది. అమ్మ క్లీన్ చేసుకుంటున్నారు. అవన్నీ గిన్నెలు అన్నీ ఉన్నాయి కదా, అలా వాటర్ పెట్టి ఉంచేస్తాను అనమాట. అలా అయితే అవి ఎండిపోతాయి. మొత్తం అయిపోయినాయి, పట్టేసాం వడియాలుగా. మా అమ్మ ఎగిరిపోకుండా బరువు పెడుతుంది. ఇంకా ముందు పెట్టి సన్నగా ఉన్నాయి, ఎగిరిపోతాయేమో గాలి వస్తుందని. జూన్లలో కూడా చాలా ఎండలు ఉన్నాయండి. వడియాలు ఒక్క రోజులోనే ఎండిపోయినాయి. కాకపోతే అవి తీసేసా కూడా ఒకరోజు ఎండబెట్టాం కానీ ఎండిపోయినాయి. మా డాగ్ అక్కడ కూర్చుంది, స్నూపీ. అమ్మ కిందకి వెళ్దాం రమ్మని పిలుస్తుంది. కోతులు ఉన్నాయి కదా, అది అక్కడే వెయిట్ చేస్తుంది వాళ్ళ కోసం. మా అమ్మతో పాటు ఇంకెళ్ళిపోతుంది తను కూడా. మా అమ్మకి చాలా అలవాటు అన్నమాట. మా సిస్టర్ వాళ్ళ ఇల్లే కానీ ఇది, వాళ్ళది డాగ్. కానీ అక్కడ మా ఇంటి దగ్గర కూడా ఉంటుంది. అందుకని మా అమ్మ అలవాటు బాగా. మా అమ్మ కోసం వెయిట్ చేస్తుంది. నేను ఇంకా దాని దగ్గరికి వెళ్ళాను, పిలుస్తున్నాను. స్నూపీ వెళ్దామంటే రావటం లేదు. కిందకి వెళ్దామా రా అని అడుగుతుంటే అసలు అది నన్ను కాదన్నట్టు చూస్తుంది. ఎందుకంటే మా అమ్మ వచ్చే వరకు వెళ్ళదన్నమాట అది. ఇంకా ఆ రోజు వెదర్ కూడా వడియాల పిండి గ్రైండ్ చేసాం కానీ మొత్తం వర్షం వచ్చేలానే ఉంది, కానీ వర్షం రాలేదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. కానీ మేము వడియాలు పెట్టాము కాబట్టి వర్షం రావద్దు అనుకున్నాము. మా అమ్మ చెప్తుంది, ఇక్కడ కోతులు ఉన్నాయనుకుంటామ్మా, అవన్నీ పాడు చేస్తాయేమని. నువ్వు ఇప్పుడు వస్తున్నా, నువ్వు పిలిస్తే అంటే నవ్వుతుంది మా అమ్మ. ఇంకా కిందకి వెళ్ళిపోయాము. వాళ్ళు కిందకి వెళ్తున్నారు, నేను ఇంకా వెనకాల వీడియో తీసుకుంటూ వెళ్తున్నా వాళ్ళ వెనకాల. అంతే.